సరే, బాల్యం తర్వాత యేసు ప్రజల్లోకి ఎలా వచ్చారు? ఆయన బోధనలు, సేవ ఎలా మొదలయ్యాయి? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. ఆయన బహిరంగ సేవకు మొదటి అడుగు యోర్దాను నది దగ్గర పడింది. అక్కడే బాప్తిస్మమిచ్చు యోహాను చేతుల మీదుగా ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. ఇది ఆయన జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పొచ్చు. యేసు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన ఒక గొప్ప బోధకుడు అని. అంతేకాదు, ఎన్నో అద్భుతాలు చేశారని కూడా నమ్ముతారు. ఇక ఆయన బోధనలన్నింటిలోకి చాలా ప్రసిద్ధి చెందింది కొండమీది ప్రసంగం. ఇప్పుడు మనం ఆయన జీవితంలో అత్యంత నాటకీయమైన మరి అలాగే చాలా కీలకమైన ఘట్టాల దగ్గరికి వచ్చాం. అదే ఆయన మరణం మరియు పునరుత్థానం. పొంతీ పిలాతు అనే అధికారి హయాంలో యేసుని సిలువ వేశారు. ఆ సిలువ ఈరోజు క్రైస్తవ మతానికే ఒక ముఖ్యమైన చిహ్నంగా మారిపోయింది.